అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ ఏంటో థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! సో, దానికి 100% నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. సో, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామన్నమాట. సో, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన మెయిన్ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో, మొన్న ఆల్రెడీ జరిగాయి కదా! అంటే సర్వే జరిగింది. ఆల్రెడీ కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఇది పక్కన పెడదాం. సో, ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళకి, సర్వే అయిపోయిన వాళ్ళకి ఇల్లు వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక లిస్ట్ పెట్టారనమాట. L1, L2, L3 అని 3 లిస్టులు పెట్టారనమాట. సో, L1 అంటే ఫస్ట్ కేటగిరీ, అది వాళ్ళకి ఫస్ట్ ఇస్తారనమాట. L2 అంటే సెకండ్, L3 అనేది థర్డ్ లిస్ట్ అనమాట. సో, వీటి గురించి ముందు మనం లిస్ట్లో చెక్ చేసుకునే ముందుకు అసలు ఇవి అంటే ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. సో, L1 అంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అసలు అంటే ఏంటి L1 వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే వాళ్ళకి జాగా ఉంటుంది కానీ ఇల్లు ఉండదు అనమాట. సో, అలా కూడా డైరెక్ట్గా ఇవ్వరు. వాళ్ళకి ఇంతకుముందుకు ఇందిరమ్మ ఇల్లు కానీ, కేసీఆర్ ఇల్లు కానీ, ఏ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఏ ఇల్లు వచ్చి ఉండకూడదు, శాంక్షన్ అయి ఉండకూడదు అనమాట. సో, వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తారా, మనీ ఇల్లు కట్టడానికి మనీ ఇస్తారా లెవెల్ వైజ్గా, లేదా ఇల్లు ఇస్తారని సెకండరీ. ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక జాగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఫస్ట్ లిస్ట్ అయిపోతుంది కదా. సో, సగం ప్రాబ్లం అయిపోతుంది. సెకండ్ లిస్ట్ ఏంటంటే L2 అనేది అంటే వీళ్ళకి జాగా ఉండదు, ఇల్లు ఉండదు, రెండు ఉండవు అనమాట. రెంటర్స్ అనమాట. సో, రెంట్కు ఉండే వాళ్ళు అనమాట. సో, వీళ్ళకి జాగా అంటే సెకండ్ లిస్ట్ ఎందుకు అంటే వీళ్ళకి మనం ప్లేస్ తెంచుకోవాలి, ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది కొంచెం టైం పడుతుంది. జాగా ఉన్న వాళ్ళకైతే జల్దీ ఇవ్వచ్చు కదా, అది ఫస్ట్ లిస్ట్. L2 అనేది సెకండ్ లిస్ట్, వీళ్ళకి జాగా ఉండదు అండ్ ఇల్లు ఉండదన్నమాట. ఇలాంటి వీళ్ళకి సెకండ్ లిస్ట్ అనమాట. సో, L3 అంటే వాళ్ళకి జాగా ఉండి అందులో ఇల్లు కట్టుకొని ఉండి ఆల్రెడీ అది పాతగా అయిపోయి ఉండి ఇంకా ఇప్పటికీ చేంజ్ చేసుకోవాలనుకొని పైసలు లేక ఉండి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది మ్యాక్సిమం అంటే లెస్ పర్సంటేజ్ అనమాట వాళ్ళకి రావడం అనమాట. ఫస్ట్ ఈ రెండు అయితే మెయిన్ అనమాట. సో, ఉన్న వాళ్ళకి ఫస్ట్ కట్టించిస్తారు, లేని వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా L1, L2, L3 అంటే. సో, ఇప్పుడు మీరు ఏ లిస్ట్లో ఉన్నారో అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఎలా అంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి సో సర్చ్ బార్లోకి వెళ్ళాక ఆ సర్చ్ బార్లో ఏం టైప్ చేయాలనంటే సో ఇందిరమ్మ ఇల్లు .తెలంగాణ.gov.in ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో, అలా క్లిక్ చేశాక మనకి ఏమొచ్చింది, ఫస్ట్ ఆప్షనే ఇందిరమ్మ ఇల్లు అని ఉంది. అక్కడ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఎలా అంటే పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, లాగిన్ పక్కన ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ హోము, RTI అండ్ గైడ్, తర్వాత కింద అప్లికేషన్ సర్చ్, కింద నుంచి సెకండ్ వన్ అప్లికేషన్ సర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బై అని ఉంది. మీ మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అప్లికేషన్ ID కానీ అండ్ రేషన్ కార్డు కానీ ఏదైనా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మొబైల్ నెంబర్తో ఓపెన్ చేస్తున్నాను. దేంతో క్లిక్ చేసి దాన్ని ఎంటర్ చేసి ఓపెన్ చేసుకోవడమే. సో, అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గో అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట, అంతే. సో, మీరు ఏ లిస్ట్లో ఉన్నారనేది ఈజీగా తెలిసిపోతుంది. సో, ఓపెన్ అయింది పేజీ. ఇక్కడ లిస్ట్ 2 నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అని ఇచ్చారు. అర్థమైంది. ఇక్కడ లిస్ట్ 2 ఇచ్చారు, రిమార్క్లో కూడా ఇచ్చారు. ఇలా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే మీ పక్క వాళ్ళది అప్లై చేసిన ఒకరిద్దరిని చూసుకోండి. సో, హౌస్ లేని వాళ్ళు సెకండ్ లిస్ట్ అంటే ఏంటిది, హౌజు సైటు అంటే ప్లేసు ఏది లేకుండా ఉన్న వాళ్ళది సెకండ్ లిస్ట్ అనమాట. సో, అర్థమైందా? మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో, మీరు ఇలా ఒక లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో, మర్చిపోకుండా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.